కోట్ల రూపాయలు, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తే ఏం చేశారు మీరు? కేంద్రం ఇచ్చింది డైవర్ట్ చేశారు, రాష్ట్రం ఇచ్చేది ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వలన కరీంనగర్ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన. సార్, కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసింది, కరీంనగర్కి ఇస్తలేరు పైసలు, కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ ఏ రోజు ఆగస్టు 19, 2019 ఆగస్టు 19, 2019 లా ఒక లేఖ రాశారు. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్రం ఇచ్చినటువంటి నిధులను మీరు ఎందుకు డైవర్ట్ చేశారు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారా ఇవ్వరా, మాకు వివరాలు ఇవ్వని చెప్పి 2019 లో ఆగస్టు 19 లో లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే. మళ్ళా నేను ప్రశ్న తీసుకొచ్చిన. సెకండ్ టైం మళ్ళా నవంబర్ 6, 2019 రోజు మళ్ళా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి. మళ్ళా మాట్లాడే రిప్లై ఇవ్వలే. మళ్ళా మూడవసారి జూన్ 4, 2020 మళ్ళా లేఖ రాష్ట్రం మళ్ళా స్పందించలే. 3 సార్లు లేఖ రాస్తే కనీసం స్పందించలే రాష్ట్ర ప్రభుత్వం. తిరిగి అర్బన్ డెవలప్మెంట్ కమిటీ హైదరాబాద్ లో మీటింగ్ అయినప్పుడు నేను ఆ కమిటీ మెంబర్ కాబట్టి అరవింద్ కుమార్ గారు ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ వస్తే నేను ప్రశ్నించిన తర్వాత మినిట్స్ లో రికార్డ్ అయింది. కేసీఆర్ కన్నా కళ్ళు దొబ్బితే పోయి చూసుకోవాలి, ఇక్కడ అపర మీద కళ్ళు దొబ్బితే పోయి చూసుకోవాలి, మీడియాలో కూడా వచ్చింది ఆ రోజు. కేంద్రం ఇచ్చే నిధులు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అంటే ఇస్తాం సార్ అన్నారు, ఇచ్చినామన్నారు, చూపెట్టు అంటే ముఖం నేలకేసిరు ఇవ్వాలి. ఆ రోజు లాస్ట్ నేను వార్నింగ్ ఇచ్చిన, మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కేంద్రం ఒక మంచి ఆలోచనతో స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రారంభించింది, కానీ కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తారా ఇయ్యారా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇస్తాం సార్ అంటే ఎన్ని రోజులు ఇస్తారని చెప్పి అడిగిన. సార్ 1 వీక్ లోపల ఇస్తామన్నారు. 1 వీక్ లోపల మీరు ఇవ్వకుంటే ఇంట్రెస్ట్ తో సహా వసూలు చేస్తా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులను ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చారు. మరి ఇన్ని రోజులు ఈ అపర మేధావి, ఈ స్వయం ప్రకటిత మేధావి కేంద్రం ఇచ్చేందులో కేసీఆర్ దొబ్బిపోతే నిధులను దారి మళ్లిస్తే ఈ కేంద్రం ఇచ్చే లేఖ నీకు ముట్టింది కదా, నువ్వు ఎందుకు రిప్లై ఇయ్యకుండా ఆపినావు? స్మార్ట్ సిటీ నువ్వే వర్కచ్చు అంటున్నావు కదా. మరి నీ కేంద్రం ఇచ్చే దారి మళ్లిస్తే ఇన్ని సంవత్సరాలు ఏం చేసినావు, నువ్వు ఏం బిక్కినావు? 2 సంవత్సరాలు ఈ నిధులు ఏడికి పోయినాయి? ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వసూలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లాబట్టి ఎందుకు అడగలే? నేనే వర్కచ్చిన పోటీ కానీ స్మార్ట్ సిటీ, కానీ కేంద్రం నిధులు దారి మళ్లిస్తున్నావు. కేసీఆర్ ఎందుకు దారి మళ్లిస్తున్నావు? కేంద్రం లేఖ రాస్తుంది, మన ఇజ్జత్ పోతుంది, కరీంనగర్ ప్రజలను అన్యాయం చేస్తున్నామని చెప్పి ఈ స్వయం ప్రకటిత మేధావి ఎందుకు మాట్లాడలే? ఈ నిధులు ఎట్లా వచ్చినాయి? బండి సంజయ్ స్మార్ట్ సిటీ స్టాండ్ కమిటీ మీటింగ్ లో బండి సంజయ్ కొట్లాడి వార్నింగ్ ఇస్తే ఇవాళ నిధులు స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వచ్చింది. నీ గొప్పతనం కాదు, మా గొప్పతనం. దీనికి సమాధానం ఇవ్వు. నేను తీసుకొచ్చినా అయినా బండి సంజయ్కి మాట్లాడే అర్హత ఉన్నది. నేను పక్కా లోకల్, నువ్వు లోకల్ కాదు కాబట్టి స్మార్ట్ సిటీ పైసలు అయినా పడుచుకోవు. జాతీయ రహదారుల్లో కేంద్రం లేఖ రాసి పెడతావు, దాని ప్రయత్నం చేయవు. నీకేం అవసరం? లోకల్ కాదు కదా, నువ్వు విట్టువరిగిన కాదు, ఇక్కడ ఉండటం కాదు. లక్షణంగా 1,00,000 ఓట్లతో ఓడగొట్టి నేను 1,00,000 మెజార్టీ నాకు ఇచ్చిర్రు. కేసీఆర్ చెప్పాలి, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 1,00,000 ఓట్లతో ఓడగొట్టిర్రు ఆ వినోద్ కుమార్ గారిని. నీ ముఖం పెట్టుకుని తిరిగిర్రు. నువ్వు ముఖ్యమంత్రి అప్పుడు
నీ ముఖం పెట్టుకుని వినోద్ కుమార్ గారు ఓట్లేమని తిరుగుతారు. ప్రజలు 1,00,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించరు అని ఓటేరు. నీ ముఖం పెట్టుకొని తిరుగుతానే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇప్పుడు నీ ముఖం చిల్లర రూపాయి అయిపోయింది. ఇది నీకు నువ్వు చూడ ఓడతాడు. పాపం ఆయనకు 5-10 ఓట్లు పడతాయి వచ్చి ఆయనకు. కేసీఆర్ ముఖం పెట్టుకుంటే ఆయన ఓట్లు పడాయి. ఆయనకు తెలుసు, అది కూడా ఆయనకు తెలుసు. నాదే చక్కలేదు, నేనే లోకల్ కాదు. బట్ ఆయన లోకల్ కాదు కాబట్టి లోకల్ ఇష్యూస్ మీద ఆయన పట్టింపు లేదు. రహదారుల విషయంలో గాని, స్మార్ట్ సిటీ విషయంలో గాని, ప్రజలకు న్యాయం చేసే విషయంలో గాని దేనికోసం అంటే ఈ వలస పక్షి దేనికోసం అంటే కేసీఆర్ కుటుంబానికి దోషపెట్టడానికి, ఆయన దోసుకోవడానికి. నువ్వు లోకల్ కాదు కాబట్టి స్మార్ట్ సిటీ పైసలు అయినా పట్టించుకోవు. జాతీయ రహదారుల్లో కేంద్రం లేఖ రాసి పెడతావు, దాని ప్రయత్నం చేయవు. నీకేమవసరం? లోకల్ కాదు కదా, నువ్వు విట్టువరిగిన కాదు, ఇక్కడ ఉండటం కాదు. లక్షణంగా 1,00,000 ఓట్లతో ఓడగొట్టి నేను 1,00,000 మెజార్టీ నాకు ఇచ్చిర్రు. కేసీఆర్ చెప్పాలి, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 1,00,000 ఓట్లతో ఓడగొట్టిర్రు ఆ వినోద్ కుమార్ గారిని. నీ ముఖం పెట్టుకొని తిరిగిర్రు. నువ్వు ముఖ్యమంత్రి అప్పుడు నీ ముఖం పెట్టుకుని వినోద్ కుమార్ గారు ఓట్లేమని తిరుగుతారు. ప్రజలు 1,00,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించరు అని ఓటేరు. నీ ముఖం పెట్టుకొని తిరుగుతానే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇప్పుడు నీ ముఖం చిల్లర రూపాయి అయిపోయింది. ఇది నీకు నువ్వు చూడ ఓడతాడు. పాపం ఆయనకు 5-10 ఓట్లు పడతాయి వచ్చి ఆయనకు. కేసీఆర్ ముఖం పెట్టుకుంటే ఆయన ఓట్లు పడాయి. ఆయనకు తెలుసు, అది కూడా ఆయనకు తెలుసు. నాదే చక్కలేదు, నేనే లోకల్ కాదు. ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ